హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు యాప్ వస్తుంది, యాప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో బనానా ఫర్టిలైజర్ని తలదన్నే ఫర్టిలైజర్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను. అది ఇవ్వడం వల్ల నిజంగా ప్రతి ఒక్క పూల మొక్క కూడా గుత్తులుగా పువ్వులు అయితే కొమ్మలు వంగిపోయేలాగా విరగపూస్తాయని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే పువ్వులు అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగున్నది గార్డెన్లో ఈ పువ్వులు. ఈరోజైతే నిజంగా ఇలా రావడానికి అసలు బెస్ట్లో అంటే ఫర్టిలైజర్లో నెంబర్ 1 ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్. అలాగే ఇది కూడా చాలా నెంబర్ 1 ఫర్టిలైజరే. ఒక్కసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఉండేవే చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. అసలు ఈ పువ్వులు కూడా చూడండి ఎంత గుత్తులుగా కలర్ఫుల్గా అసలు చాలా బాగా పూస్తున్నాయి. స్టిల్ ఇప్పుడు వర్షాలు ఏం పడట్లేదు, సమ్మర్ లాగే ఉన్నా సరే మొక్కలనైతే ఇంత చక్కగా పువ్వులు రావడానికి మనం ఇస్తున్న పోషకాలు. ఇది కొమ్మ ద్వారా పెట్టిన మొక్క, అసలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇన్ని రోజులు గులాబీలు కొయ్యక చెట్టు మీదనే ఎండిపోతుంటే కొన్ని కోసేసానన్నీ కోసి పక్కన ఇంకా అలా నల్లగా ఉండిపోతున్నాయి చెట్టు మీద. అందుకే కొన్ని కోసైతే పక్కన వేసాను ఊరికే. ఇలా ఎండిపోయిన పువ్వులతో కూడా ఒక ఫర్టిలైజర్ చేయొచ్చు, అదేంటనే మీకు చూపిస్తాను ముందు వీడియోలో. ఇలా గులాబీ పువ్వులు బాగా ఎండిపోయినాయి అనుకో, వాటితో కూడా ఒక మంచి ఫర్టిలైజర్ చేయొచ్చు, అది మీకు త్వరలోనే చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఒకరోజు మస్క్ మిలన్ తెస్తే అది బాగా పండిపోయి తినే విధంగా లేదన్నమాట. బాగా అంటే ఫర్మెంటేషన్ అయింది, బాగా పులిసిపోయినట్టు అయింది. అయితే ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసుకున్నాను నేను. ఆ బెల్లం వీడియో ఎక్కడో క్లిప్ అయింది, ఎందుకంటే ఇది 3 డేస్ ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి ఇంకా మిగతా వీడియోస్ డిలీట్ చేయబోయి ఆ బెల్లం వేసింది డిలీట్ అయిపోయింది అనుకున్నా. కనీసం 1-2-3 టేబుల్ స్పూన్ల బెల్లం అయితే ఖచ్చితంగా వేసి కనీసం 1-2 రోజులైనా పక్కన పెట్టాలి. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది, ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇది 2 డేస్ వరకు నేను పక్కన పెట్టేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసుకొని అప్పుడు నేను జస్ట్ ఎండగా ఉంది అసలు. అప్పుడు వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. 10:30 అయినా కూడా చాలా ఎండగా ఉంది. కొన్ని మొక్కలకే ఇచ్చాను, కొన్ని మొక్కలు ఈవినింగ్ ఇద్దామని అట్లా పక్కన ఉంచాను. మళ్ళీ ఇలా అయితే కొన్ని మందారం మొక్కలకి, గులాబీలకు, వీటికి కొన్ని వాటికైతే ఇచ్చాను. ఇలా అయితే అన్ని మొక్కలకు అసలు ఇది నిజంగా ఎంత బాగా పనిచేస్తుందంటే మన ఇంట్లో ఏదైనా ఇప్పుడు మామిడి పండ్లు కూడా, ఎగ్జాంపుల్ మామిడి పండ్లు కానీ ఇంకా మన బనానా ఫర్టిలైజర్ అయితే మీకు తెలుసు, త్వరలోనే మళ్ళీ చూపిస్తాను, చాలామంది అడుగుతున్నారు. బనానా ఫర్టిలైజర్ కూడా యాస్టీజ్ ఇలాగే బనానాని చిన్నగా కట్ చేసుకొని దాంట్లో తగినంత బెల్లం వేసుకొని 2 డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. కానీ అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఒకవేళ సపోటా తెచ్చుకున్నాము అవి ఖరాబ్ అయిపోయినాయి, గ్రేప్స్ తెచ్చుకున్నాము అవి ఖరాబ్ అయిపోయినాయి, లేదంటే బనానా తెచ్చుకున్నా అది ఖరాబ్ అయిపోయింది. ఇలా ఫ్రూట్ ఏదైనా సరే అందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి వాటిని మెత్తగా మిక్సీలో వేయకూడదు, చేయితోనే బాగా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని 2 డేస్ తర్వాత ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి ఎంత రేషియో అని కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. 2 పెద్ద బకెట్లలో మన చేయితో ఒక గుప్పెడంత తీసుకొని 2 బకెట్లలో కలిపేసుకొని మొక్కలకి ఇచ్చేయండి. అలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మొక్కలు ఎంతటి మొండి మొక్క అయినా, పూలు పూయట్లేవు అనుకున్న మొక్క అయినా సరే అసలు నిజంగా అద్భుతంగా పూస్తుంది. అప్పుడైతే నేను ఇది ఇచ్చుకున్నప్పుడు చాలా ఎండగా ఉందని చెప్పేసి సగం వాటర్ అలాగే ఉంచేసిన, ఇంకా సగం అది కూడా అలాగే ఉంది. మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ టైం ఇద్దామని చెప్పేసి కొన్ని మొక్కల వరకు అయితే మీకు చూపించడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మంచిగా ఇంకా పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాయి. ఈరోజైతే నేను ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పాను, గురువారం రోజు పువ్వులు కోస్తానని. ఎప్పుడైనా నేను ఎర్లీ మార్నింగ్ కోస్తాను, కానీ ఈసారి మాత్రం కొంచెం లేట్ అయిందనే చెప్పొచ్చు. అసలు ఎంత బాగున్నాయి చూసారు కదా, అవి చూస్తే అసలు కొయ్యబుద్ధి అవుతుందా, అంత అందంగా అసలు ఎంత బాగున్నాయో. కాకపోతే ఎంత అందంగా ఉన్నా వాటి లైఫ్ స్టైల్ ఒక్కటే రోజు కాబట్టి కోసి వాటికి పూజకు పెట్టినైనా వాటికి అంటే ఏదంటారు కదా సార్థకత జరుగుతుంది అన్నట్టుగా, వాటికి పువ్వులు పూజకు చేరితే అదొక పుణ్యంలాగా భావిస్తాం కదా, అంటే వాటి జీవితాన్ని అట్లా వేస్ట్ చేయకూడదని చెప్పేసి నేను పూజ కోసం అయితే కోసాను. ఎంత పువ్వులు ఒక్కరోజు పూసే పువ్వులు ఎంత అందంగా ఉంటాయి, ఒక్కరోజే వాటి లైఫ్ టైం అయితే అంత అందంగా ఉంటాయి కదా, అసలు కొయ్యబుద్ధి అవ్వదు. కానీ ఆ దేవుడికి పెడితే ఆ పువ్వు కూడా ఒక అదృష్టం అది, అందుకని చెప్పేసి కోస్తాను నేను.
చూసారు కదా ఎంత చక్కగా అసలు ఎంత బాగున్నాయో. చాలా వరకు ఎండిపోయినాయి ఈసారి అయితే, చాలా వరకు వారం నుంచి కోయట్లేదు కదా. అప్పుడేమో 2 days ఊరు వెళ్ళాను, ఇంకొచ్చిన తర్వాత నేను మాకు కుదరలేదు, ఇంకా వారం రోజులు అట్లా మొక్క పైన. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా ఒక్క పువ్వు లేకుండా ఎవ్రీడే కోస్తాను. మీకు ప్రతి హార్వెస్ట్ కూడా చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 6కే కోసేస్తాను ఇంకా నుంచి నేను. ఎంత చక్కగా ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే పువ్వులు. గన్నేరు పువ్వులు కూడా ఇంత బాగా బుషిగా గుత్తులుగా వస్తున్నాయి. మొగ్గలు అయితే అసలు ఎంత బాగా అనిపించినాయో ఈ పువ్వుల్ని చూస్తుంటే మటుకి. ఇంకా మందార అదే మల్లె మొక్కకు రీసెంట్గానే ఆకు తీసాను. ఆకు తీసాక చూడండి ఎంత మంచిగా మళ్ళీ మొగ్గలు పువ్వులు వస్తున్నాయో. ఇది వచ్చేసి గేట్ దగ్గర ఉంటుంది. ఇది కూడా కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. దీన్ని తీసుకొచ్చి పైన పెడదాం అనుకుంటే అసలు వర్షాలే లేవు కదా. వర్షాలు లేనప్పుడు పెడితే మళ్ళీ ఎక్కడైనా ఇది చనిపోతుందేమన్న భయంతో పెట్టట్లేదు. కొన్ని టబ్స్ కూడా కొనాలి, అవి చూస్తున్నాను. కొన్ని బ్లాక్ టబ్లు కొన్ని కొన్నాను అనుకో, కొన్ని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. కొన్ని మట్టి కూడా ఎక్కువగా ఉంది. కొన్ని గులాబీ మొక్కలు కూడా నర్సరీ నుంచి తెద్దాం అనుకున్నాను. లేకపోతే మన గార్డెన్లోనే ఉన్నాయి కూడా, కొమ్మలు పెట్టినా కూడా బ్రతుకుతాయి. అలా అయినా పెట్టి చూడాలి. చూసారు కదా ఎంత మంచిగా ఆకు తీసాను. మళ్ళీ ఆకు తీస్తుంటే కూడా మొగ్గలు అనేది చాలా బాగా వస్తున్నాయి. ఇదొక్క ఫర్టిలైజర్ మీరు చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మీ ఇంట్లో ఏ ఫ్రూట్లు కానీ, మన గ్రేప్స్ కూడా పాడైపోతూ ఉంటాయి కదా, అలా పాడైపోయినప్పుడు బాగా మెదిపేసి 2 టేబుల్ స్పూన్లు బెల్లం అయితే కలపండి. ముఖ్యంగా బెల్లం ఖచ్చితంగా ఉండాలి. అలా అన్ని పూల మొక్కలు అన్ సీజన్ అంటే ఇంకా మల్లె పువ్వులు ఆగస్టు ఎండ్ వరకు అయితే పూస్తాయి నాకు తెలిసి. మా గార్డెన్లో అయితే పూస్తాయి. ఇంకా బయట అయితే ఉంటాయి అనుకోండి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా. ఇంకా మనకు చామంతి పూలు కూడా వచ్చేస్తాయి. అసలు మాకైతే చామంతులు అయితే ఆగస్టు సెప్టెంబర్లో పూస్తూనే ఉంటాయి. దసరా ముందు అయితే చాలా వస్తాయి మాకు. కానీ ఇప్పటిదాకా వాటిని రీపాటే చేసుకోలేదు. బాగా పండిపోయిన మస్క్ మిలన్ ఇది. మీ దగ్గర మ్యాంగో ఫ్రూట్ అయినా బాగా పండిపోయి ఖరాబ్ అయిపోయినాయి ఎట్లున్నా సరే అవి పాడైపోయినాయి. కానీ మిక్సీ చేయకుండా చేయితోనే మెత్తగా మెదిపేసుకున్నారనుకో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవి మంచిగా ఒక బకెట్లో, ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంత క్వాంటిటీ ఒక 2 బకెట్ల వాటర్లో కలిపేసుకొని మంచిగా కిందికి పైకి కలిపేసుకొని మొక్కలకి ఇచ్చారంటే అద్భుతంగా పనిచేస్తుంది అసలు. నిజంగా అసలు నేనైతే ఇంకా కరెక్ట్గా వాటిని మెదపలేదనే చెప్పాలి. బాగా మెదిపేసుకోవాలి. చూసారు కదా ఇలాంటి అందమైన పువ్వులు మీ గార్డెన్లో కూడా విరగపూస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. వీటిపైన మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. మొక్కలకి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్, జింకు, పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అందినప్పుడే పువ్వులు అనేది ఇలా విరిగా పూస్తూ ఉంటాయి, గుత్తులుగా కూడా. ప్రతి ఒక్క పూల మొక్కకు, వెజిటేబుల్ మొక్కకు, పండ్ల మొక్కలకు అన్నిటికీ ఇచ్చుకునే ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్